ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ పక్క రాష్ట్రం తెలంగాణలో నివాసం ఉండడం మరొకసారి ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. కాసేపు బాబు, లోకేష్, పవన్లతో ముచ్చటించారు కూడా. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం పాలనా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను హైదరాబాద్లోని వారి నివాసాలకు వెళ్లి ప్రధాని మోదీ కలిశారు. చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను పలుకరించారు. ప్రధాని మోదీతో బాబు, పవన్ కుటుంబ సభ్యులు ఫోటోలు దిగారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ భేటీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత తమను ఏపీకి కట్టుబట్టలతో తరిమేశారని పదే పదే చెప్పిన చంద్రబాబు తన ఫ్యామిలీని మాత్రం హైదరాబాద్లోనే ఉంచేశారు. ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని వారు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కలవడం బాబు, పవన్ నివాస ప్రాధాన్యతలపై చర్చకు దారితీస్తోంది. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఉండిపోయిన చంద్రబాబు, పవన్ నేడు అధికారంలో ఉన్నప్పటికీ ఏపీలో కాకుండా నిత్యం హైదరాబాద్లోనే దర్శనమివ్వటం కూటమి పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారాంతం వచ్చిందంటే చాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, షాడో ముఖ్యమంత్రిగా సకల శాఖల మంత్రిగా పేరొందిన లోకేష్ ఈ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో చలో హైదరాబాద్ అంటున్నారు. ఎందుకంటే వారి నివాస గృహాలు ఏపీలో కాకుండా తెలంగాణలో ఉండటమే కారణం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి విచిత్ర పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలో లేదని, ఇది ఒక్క ఏపీకే పరిమితమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పెట్టుబడులు అమరావతిలో పెట్టాలని కోరుతున్న చంద్రబాబు, లోకేష్ తమ వ్యాపార సంస్థల పెట్టుబడులు అమరావతిలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పెట్టడం ఎంతవరకు సబబు అని పనిలో పనిగా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు చేయడానికి కావలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారి వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి పనికిరాదా అని అడుగుతున్నారు. వ్యాపార సంస్థలే కాదు, వారి కుటుంబాలు సైతం తెలంగాణలో ఉండటం విస్మయకరంగా ఉందని అంటున్నారు. నివాసం ఎక్కడుండాలనేది వ్యక్తిగతమే అయినా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నేతలు ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని, అలా కాకుండా వ్యవహరిస్తే ఇతర నేతలు కూడా వారి బాటే పడతారని చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ తీరును చూసి పలువురు మంత్రులు కూడా హైదరాబాద్ బాటలోనే ఉన్నారని, వీకెండ్ అయితే చాలు అందరూ తమ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అంటున్నారని, దాంతో ఏపీలో పాలన గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ పొదుపు సందేశం ఇచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు హితవు పలికారు. ఇంధన పొదుపు చేయాలని చెప్పిన ప్రధాని విదేశీ పర్యటనలు చేయొద్దని ప్రజలకు చెప్పారు. ఆయన ఆ సలహా ఇచ్చిన కొన్ని గంటల్లోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ సింగపూర్ వెళ్లిపోయారు. మంత్రి కొల్లు రవీంద్ర స్వీడన్ బాట పట్టారని సమాచారం. దాంతో ప్రధాని సూచనలు, సలహాలు ప్రజలకేనా, కూటమి నేతలకు వర్తించవా అని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ప్రతి వారం ప్రత్యేక విమానాల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తూ ప్రజల ధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తున్న కూటమి పాలకులను ప్రశ్నించేవారు ఎవరూ లేరా అనే ప్రశ్న ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది.